నాట్ సచ్ ఎ గ్రేట్ మూవీ బట్ ష్యూర్లీ యూ విల్ ఎంజాయ్, యూ విల్ లాఫ్ అన్న. తన ఫ్యామిలీ అవసరాల కోసం ఒక ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు అనమాట సినిమాలో మన హీరో. రామ్ నగర్ బండి భయ్యా నిజంగా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేశాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. రామ్ నగర్ బన్నీలో రామ్ చరణ్ ఉన్నాడు, బన్నీ ఉన్నాడు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు హీరోల పేర్లు తీసుకొని టైటిల్ పెట్టాడు అనిపించి వీళ్ళకంటే బాగా వీళ్ళతో పాటు బాగా చేశాడు. అంటే ఫస్ట్ సినిమా కదా, ఫైటింగ్స్ కానీ స్టైల్ కానీ అంత బాగానే ఉంది, బాగా చేశాడు. కొరగట్లేదు, బాగుంది, చాలా బాగుంది. హీరో ఫస్ట్ సినిమా కదా, ఎట్లా చేశాడు? అంటే వాళ్ళ డాడీ అన్నట్టు నమ్మబుల్లా చూడబుల్లా అనే ఉంది. ఓకే, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. అంటే రొటీన్ గా కాకుండా చాలా వెరైటీగా ఉంది అండ్ మంచిగా ఉంది. హిట్ మూవీ. అంటే మీకు కుర్రోల్లో ఏం స్పార్క్ ఏం కనిపించింది? స్పార్క్ అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది, అంత డీటెయిల్ ఏం చూడలేదు కానీ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ హీరోలాగా చేశాడు. ఇదే పెద్ద హీరో అయి ఉంటే ఈ సినిమా సూపర్ హిట్. ఇది చాలా బాగుంది, అందరూ చూడాలి. చాలా హ్యూమరస్గా చాలా 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 బాగా చేశారు. ఆల్ ద బెస్ట్ చంద్రహాస్. అందరూ ఏదేదో చేశారు కానీ ఈ సినిమాలో కానీ ఫైట్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఆ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తాడు అనుకుని నేనైతే అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సినిమా చూస్తున్నంతసేపు కూడా అసలు ఒక్కొక్క స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో మళ్ళీ మన వాళ్ళ డాడీ ఇది ఏంటి బుల్లితెర చిరంజీవి అంటారు, ఖచ్చితంగా ఈయన కూడా బుల్లితెర రామ్ చరణ్, మరో రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే డాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫైట్స్ కానివ్వండి, డైలాగు, యాక్షన్ అన్ని అల్టిమేట్ అంటే ఇచ్చిపడేసాడు అనమాట. పక్కన పెడితే మా హార్డ్ వర్క్ కి మాకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. డైరెక్షన్ చాలా బాగుంది, అందుకే కదా యూ కెన్ సీ ద కనెక్టింగ్ షాట్, యూ కెన్ సీ ద స్టోరీ, యూ కెన్ సీ ద స్క్రీన్ ప్లే, యూ కెన్ సీ ద ఇంట్రొడక్షన్ షాట్స్ అన్ని. స్టోరీ ఎవ్రీ స్టోరీ ఒకటే ఎమోషన్, ఒకటే లైన్, లవ్ స్టోరీ అండ్ ఆల్ అన్నీ ఉంటాయి స్టోరీస్లో. కానీ అది ఎలా తీసుకెళ్తాము, ఎలా జనాలకి కనెక్ట్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. మా రామ్నగర్ బండిని మేము అందరి జనాలకి నవ్విస్తూ వాళ్ళకి ఎంజాయ్ చేపిస్తూ హ్యాపీగా తీసుకెళ్లాల్సిన మూవీ అనుకున్నాం. తిరగదీశాడుగా. తమ్ముడు సినిమాని, మన పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా చేశారేమో అని అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి రామ్ నగర్ బన్నీలో రామ్ చరణ్ ఉన్నాడు, బన్నీ ఉన్నాడు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు హీరోల పేర్లు తీసుకొని టైటిల్ పెట్టాడు అనిపించి స్టోరీ మాత్రం తమ్ముడికి చాలా రిలేటెడ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా ఒక ప్లే బాయ్ ఇప్పుడు ఉన్న టీనేజర్స్ ఏ విధంగా అయితే లవ్ అని ఆ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్కి లవ్కి తేడా తెలియకుండా ఎలాగా ఉంటారో ఆ విధంగా ఉన్న ఇది ఒక సినిమా. ప్రతి యూత్కి కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక కొత్త హీరో అనేటప్పటికి మనకి ఒక హీరోయిన్ ఉంటుందేమో అని అనుకుంటాం కానీ ఇందులో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నలుగురు హీరోయిన్స్ దీంట్లో ఉన్నారు. యూత్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఎస్పెషల్లీ బాగుంది, కామెడీ మాత్రం చాలా బాగుంది. మన సాంగ్స్లో ఒక డ్యాన్స్ మాత్రం చాలా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉన్న యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ తో చూడటం? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది సార్. అదే ఇప్పుడు అయితే అదే అందరూ ఇప్పుడు టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాల అవసరం లేదు అంటున్నారు. సో దానికి చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే చెప్పారు. చాలా మంది డాన్స్ బాగా చేసామని చెప్తున్నారు, పర్ఫార్మెన్స్ కూడా బాగుందని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అదే చాలా చాలా హ్యాపీగా ఉంది, మాటలు రావట్లేదు. సో నేను థ్యాంక్స్ అనే చెప్పగలుగుతాను, దానికి మించి ఏం చెప్పలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ సినిమాకి ఇంకా ఎక్కువ కష్టం. ప్రతి అదే అవును, మేము అనుకున్న ప్రతిదీ వర్కౌట్ అయింది. ప్రతి ఇమోషన్ కి కరెక్ట్ గా రియాక్ట్ అయ్యారు, అందరు ఎంజాయ్ చేశారు. సో నాకు ఇప్పుడు గ్రాటిట్యూడే ఉంది లోపల. ఇంకా నెక్స్ట్ సినిమా గురించి ఇంకా బాగా కష్టపడి నెక్స్ట్ ఇంకా బాగా చేస్తాను. సార్ ఫుల్ హ్యాపీ అండి. మంచి రివ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మంచి రివ్యూస్ వచ్చాయి. డెఫినెట్ గా ఇంకా 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 మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం. చాలా ప్రౌడ్ గా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇది కళ, నా కళ నెరవేరింది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి. చాలా మంది హీరోస్ కి మీరు డబ్బింగ్స్ లో ఇన్వాల్వ్ అయినారు. ఇప్పుడు కొత్త హీరో ఇతను ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి. ఎలా అనిపిస్తుంది ఈ మూవీ? నాకు ముందు చెప్పాల్సింది ప్రభాకర్ గురించి.
ప్రభాకర్ గారు మా పరిచయం రుతురాగాలు డైలీ సీరియల్లో, తర్వాత చాలా చేసాము, ఆయన సీరియళ్ళు చేసాం, ఫైట్ సీరియల్స్ అన్నీ చేసాం. ఈ అబ్బాయి హీరోగా చేస్తున్నాడు అన్నప్పుడు నాకు ఒక నమ్మకం, చూడకముందే నమ్మకం. ఎందుకంటే వీళ్ళు డాన్సులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, తర్వాత అన్నీ నేర్చుకున్నాడు అబ్బాయి. ఎలా అనిపించింది రామ్ నగర్ బండి భయ్య నిజంగా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టేశాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా హీరో గురించి ఎన్ని ట్రోల్ చేశారు భయ్య, ఎన్ని కామెంట్లు పెట్టారు భయ్య నెగిటివ్ గా. తన క్యారెక్టర్ ఏందో, తన డైలాగ్ డెలివరీ ఏందో, తన డాన్స్ అన్న నిజంగా చెప్తున్నాను, ఇంత అద్భుతమైన డాన్స్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ కాక డాన్స్ చేసి ఎలా కన్నా ఆర్పకుండా చూస్తాం, అంత మించి ఉంది డాన్స్. కానీ అలాగే యాక్టింగ్ భయ్య, ప్రభాకర్ గారు యాక్టింగ్ లో తోపు అనుకుంటే ఆయన కొడుకు ఇంకా తోపు, అసలు మామూలు సూపర్. అసలు సినిమా చాలా బాగుంది భయ్య. అంటే అందరు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉందన్నమాట సినిమా మొత్తంలో. లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా చూపించారు. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ ఇంకో లెవెల్ భయ్య. సినిమాకి నిజంగా ముగ్గురు ఉంటారు అమ్మాయిలు, మామూలు ఉండరు భయ్య. నిజంగా క్యారెక్టర్ వైజ్ గా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా 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 బాగుంది. నాట్ సచ్ ఎ గ్రేట్ మూవీ బట్ ష్యూర్లీ యూ విల్ ఎంజాయ్, యూ విల్ లాఫ్ అన్న వెల్ వాచింగ్ ద మూవీ. ఈ సినిమా అనేది మొత్తం ఒక యాటిట్యూడ్ స్టార్. మనకు స్టార్టింగ్లో చెప్పాడు, సినిమా ఎవరికైనా నచ్చకపోతే మేము అన్ని గూగుల్ పే చేస్తాను, రీఫండ్ చేస్తాను, మీరు సరైన ఫోటో పెట్టినట్టయితే అన్నాడు. నాకు తెలిసి 90% పీపుల్కి ఆయన రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఎందుకంటే మన ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కూడా, ప్రీ క్లైమాక్స్ వరకు కూడా అందరినీ నవ్వించే పనిలోనే ఉన్నాడు. చాలా బాగుందన్న సినిమా. ఈ దసరాకి ఒక ఫ్యామిలీతో కలిపి మీరు అందరు వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన మూవీ రామ్ నగర్ బండి. అంటే ప్రతిదీ ఒక మనకేందంటే నవ్వించేసాడు మొత్తం ఫస్ట్ హాఫ్ నుంచి కూడా లాస్ట్ వరకు కూడా. అంతా ఇంటర్వెల్ కానీ ఏది మన గూస్ బంప్స్ అదే ఏమీ లేదు. ఒక లవ్, ఒక కామెడీతోనే మొత్తం సినిమా నడిపించాడు. అంటే దసరాకి ఒక మాస్ ఎంటర్టైనర్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దసరాకు మీరంతా ఫ్యామిలీతో కలిపి ఒక సినిమా చూడాలంటే తెలుగులో నుంచి వచ్చిన ఏకైక మూవీ ఇదే అండి, రామ్ నగర్ బండి. సో భయ్యా, ఇప్పుడైతే నేను రామ్ నగర్ బన్నీ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి మొదటి నుంచి మనోడు యాటిట్యూడ్ స్టార్ అంటున్నారు కదా. సో మూవీ కూడా అట్లనే ఉందన్నమాట. మనోడు కామెడీ చేసినా యాటిట్యూడ్గానే ఉంది, ఒక ఫైట్ చేసినా, రొమాన్స్ చేసినా సరే యాటిట్యూడ్గానే చేస్తున్నాడు అనమాట. ఒక అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీలా ఉందన్నమాట. ఇప్పుడు వరకు చాలా లవ్ స్టోరీస్ చాలా వరకు చూసి ఉంటాము. సో దానికి ధీటుగా ఉందన్నమాట. ఒక అంటే మనిషికి మళ్ళీ ప్రేమ పుట్టదా అనే విధంగా తన ఫ్యామిలీ అవసరాల కోసం ఒక ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు అనమాట సినిమాలో మన హీరో. అయితే మన బుల్లితెర వాళ్ళ డాడీ బుల్లితెర చిరంజీవి అంటారు, ప్రభాకర్ గారిని చిరంజీవి అంటారు. మళ్ళీ ఈయన డాన్స్ కానీ ఈయన పర్ఫార్మెన్స్ చూస్తే బుల్లితెర రామ్ చరణ్ అని కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే అట్లా ఉందన్నమాట. మనోడు అల్టిమేట్ ఒక రొమాన్స్ కానివ్వండి, సో మన అగ్సీన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, వేరే లెవెల్ అనమాట, ఇచ్చి పడేసినాడు. సో ఫస్ట్ సినిమాకి ఇంత బాగా తీసాడంటే, ఇంత అంటే జెన్యున్గా యాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి అన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయి అనమాట. న్యాచురల్గా చేసినటువంటి లుక్స్ అయితే కనిపిస్తున్నాయి మూవీలో. అయితే మనం అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళి చూడవలసినటువంటి మూవీ ఇది. సో రామ్ నగర్ బన్నీ. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి. నేనైతే 5కి 4% అయితే రేటింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది భయ్య. థ్యాంక్ యూ. అంటే రామ్ నగర్ బండి భయ్య, ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ ఇచ్చి పడేశాడు భయ్య. సినిమా మాత్రం అల్టిమేట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ భయ్య. మాస్ క్లాసు ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ్య. ఈ సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ్య. మంచి లవ్ ట్రాక్ బాగా నడిచింది భయ్య. కామెడీ టైమింగ్ కానీ, చంద్రహాస్ నటించడం కంటే జీవించాడు భయ్య. చెప్తున్నా కదా, పాటలు, రొమాన్స్ అదిరిపోయింది భయ్య. సినిమా వేరే అంటే వేరే రేంజ్. ప్రభాకర్ గారు ఇచ్చి పడేశారు మంచి ప్రొడ్యూసర్గా. ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది భయ్య. మీకు చెప్తున్నా కదా, ప్రభాకర్ గారికి మంచి పేరు వస్తుంది, అండ్ వాళ్ళ కొడుకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఈ సినిమాతో ఇచ్చి పడేశారు. రామ్ నగర్ బండి పాటలు, మాటలు, రొమాన్స్, కామెడీ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ భయ్య. నటించడం కంటే జీవించేశారు పాత్రని, సహజంగా ఉన్నట్టు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. రామ్ నగర్ బన్నీ సినిమా అయితే నాకు నచ్చింది. నాకు యాటిట్యూడ్ స్టార్, యాక్టింగ్ బాగా చేశాడు అనిపించింది. ఇంకోటి స్టోరీ విషయంలో కూడా స్టోరీ కంటెంట్ బాగా అనిపించింది నాకు. ఫస్ట్ అంటే ఆ రొమాన్స్ పెట్టడం, మధ్యలో కామెడీ సీన్స్ కావచ్చు, అంటే ఎమోషన్ పెట్టడం, అన్నీ ఓవరాల్గా అన్నీ కలిపి పెట్టారు. సో అది ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది. కానీ ఇక్కడ నాకు ఏదైనా మిస్టేక్ అనిపించింది అంటే కొంచెం డైరెక్షన్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇంకా ఇంప్రూవ్గా చేసి ఉండొచ్చు. కాకపోతే మేబీ ఓకే ఓవరాల్గా, అంటే డెబ్యూటెంట్ యాక్టర్ కాబట్టి ఓవరాల్గా ఓకే. ఓవరాల్గా సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు బాగా అనిపించింది. యాటిట్యూడ్ అయితే రొమాన్స్ చేసే విషయంలో 200కి 300% చూపించాడు. నేనైతే నెగిటివ్ ట్రోల్ అంటే అన్న, ఇప్పుడు ఆయన ట్రోల్ చేస్తున్నారంటే ఆయనకి వాళ్ళకి బజ్ వస్తుందనే కదా. ఇప్పుడు ఆయన ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతున్నాడనే కదా మ్యాటర్. కాబట్టి చేస్తారు, అది కామన్. బట్ దానివల్ల ఆయనకి ఇంకా కొంచెం మంచి ఫేమ్ వచ్చింది.